ఇక్కడే ఊళ్ళే 3rd 4th చదువుకొని మళ్ళీ 5th నుంచి జగిత్యాల పరిస్థితి. జగిత్యాల కూడా మా అమ్మకు దోస్తైన వేరే వాళ్ళు ఉండి చదివించాం. అయితే అప్పుడు అక్కడికి ఇంట్రెస్ట్ కలిగి పైగా చాలా మంది పైకి వచ్చారు కదా, మనం ఎందుకు చదువుకొని పైకి రావాలన్నగా సంకల్పం ఏర్పడి చదువుకున్నాడు. అంటే ఇంట్లో ఉంటుండేనా, సపోర్ట్ చేస్తుండే? సపోర్ట్ చేస్తేనే సరే కదా. ఆ రోజు ఎవరో చదివిస్తారు, ప్రైవేట్ ట్యూషన్ చదివించారంటే మాటలు కాకుండా ఆ రోజులో టాడీ టాపింగ్ ఊళ్ళో విలేజ్ వెళ్తారు. టాడీ టాపింగ్ అప్పుడు మామూలు పడుతుంది ఊరు పక్క పండుగలు. అయితే కొంచెం అప్పుడు కళాల మామూలు అంటేనే డబ్బులు ఉంటుండే, వేసవిలో కానీ ఏదైనా ఉంటుండే. కాబట్టి అప్పుడు అక్కడ వెళ్ళేవాడు. మా ఊర్లో ఫస్ట్ ఒక అతను ఎంపీ అయ్యాడు నేను పుట్టే టైంకి. ఓకే, పేరు శ్రీరంగరావు అని. ఆయన అంటే ఫస్ట్ ఎలక్షన్ 1952. ఏముంటుంది, ఏం పార్టీ? అప్పుడు కాంగ్రెస్. శ్రీరంగరావు ఫస్ట్ పార్లమెంట్, ఫస్ట్ ఎంపీ. ఓకే. అతని తర్వాత ఇతను ధర్మారావు అని ఒక ఎమ్మెల్యే అయింది, ఇండిపెండెంట్ అయిండు. 64 అంటే కొంచెం చదువుతున్న టైంలో ఆయన అంతగా అంటే కొద్దిగా అంతగా ధర్మారావు ఉంటుంది. చూసినాక కజిన్ బ్రదరు సంజయ్ వాళ్ళ నాన్న అడ్వకేట్ సీనియర్ అడ్వకేట్, వాళ్ళ చుట్టాలు చొక్కారావు వాళ్ళు. ఒకసారి మంత్రి గారు తీసుకుపోతే చొక్కారావు కలిసి కాలే. మంత్రి అంటే అంత ఈజీగా వెళ్ళాలి కదా, కలిసి కాకపోతే మనం కూడా మంత్రి కావాలి అనేది అప్పుడు 11th 12th అప్పుడు ఇంటర్మీడియట్ కాదు 11th 12th ఆ టైంలో అనిపించింది. ఎంబీబీఎస్ ఎక్కడ చదువుకున్నారు అనుకోలేదు ఇంటర్మీడియట్ మీరు? 12th జగిత్యాలే పెద్దదే కదా అప్పటికి. మల్టిపుల్ హై స్కూల్ ఉంది జగిత్యాలే. అప్పుడే మా 11th 12th అయ్యే టైంలో గ్రాడ్యుయేషన్ డిగ్రీ కాలేజ్ వచ్చింది, కుండల్లో అని తీసుకొచ్చిండు. అయితే నేను ఎంబీబీఎస్ కోసం ట్రై చేసిన. అప్పుడు ఎంబీబీఎస్ మార్క్స్ వస్తే డొనేషన్ అంటే చేపిద్దాం మా నాన్న అనుకున్నాడు, వరంగల్ ఉండేప్పుడు. కానీ అంత డబ్బులు పేమెంట్ చేసేదానికి కడతాం అనుకుని పోతే కుదరలేదు సీటు. అప్పటికి మీరు ఎంతమంది అంకుల్ మొత్తం సిబ్లింగ్స్? బ్రదర్స్ నాకన్నా అంతా పెద్దవాళ్ళు, 3 బ్రదర్స్. మీరు చిన్న 4 నెంబరు, 2 సిస్టర్స్ ఉంటాయి. అయితే వాళ్ళు చదువుకోలేదు. మీ ఇంట్లో మీరే చదువుకున్నారు? అప్పటికి ఎవరు వ్యవసాయము, కూలిగాడు, తాలెక్కడు చేసుకున్నాం. అట్లా ఇంట్రెస్ట్ కలిగింది. ఎంబీబీఎస్ సీట్ మిస్ అయిపోతే మనం లాయర్ కావాలని అడ్వకేట్. అప్పుడు ఈ బీఎస్సీ చేసి యూనివర్సిటీలో లా కాలేజ్ చేసిన, ఉస్మానియా యూనివర్సిటీ లా కాలేజ్ టైంలో ఎంఏకు నేను ఎంఏ సోషల్ చేసింది. ఆ టైంలో కేసీఆర్ గారు ఎంఏ తెలుగు చేసిండు. అప్పుడే పరిచయం. అంటే మీ ఇద్దరు కాలేజ్ ఫ్రెండ్సా? అంటే అక్కడ కాలేజీలే కానీ కాలేజ్ అయిపోయాక కాచిగూడలో కూడా రూమ్మేట్స్. నేను ప్రాక్టీస్ చేస్తూ ఆయన యూత్ కాంగ్రెస్ లీడర్గా బాగా ఇంట్రెస్ట్ యూత్ కదా. అప్పుడు 1978లో ఇందిరాగాంధీ మళ్ళీ తెలంగాణ అప్పుడు ఏపీ ఆంధ్రప్రదేశ్లో మన గవర్నమెంట్ వచ్చింది. యూత్ కాంగ్రెస్కు వైస్ ప్రెసిడెంట్ సంజయ్ అట్లా మన ఇద్దరు కలిసి రూమ్మేట్స్ కాచిగూడలో. కేసీఆర్ గారు, మీరు కె చంద్రశేఖర్ గారు, మీరు అంటే నింబోలడ్డ అంటారు దాన్ని. హైకోర్టు ప్రాక్టీస్ పోతుంటే ఆయన అక్కడికి వెళ్తుండే, అంటే యూత్ కాంగ్రెస్ లీడర్ తిరుగుతుండే. మంచి యాక్టివ్ లీడర్, కవితలు వస్తుండే, రాస్తుండే. అట్లా మంచి రచయితీ. హైకోర్టు ప్రాక్టీస్ బాగుండే నాకు. హైకోర్టు అసోసియేషన్ సెక్రటరీ అయినా పొలిటికల్గా అప్పుడే కాంగ్రెస్ రోడ్ చేయాలి. నాగల భాస్కర్ అయినప్పుడు ఆ తర్వాత ఎమర్జెన్సీ ఇందిరాగాంధీ కొంచెం కాంగ్రెస్ వ్యతిరేకంగా తెలుగుదేశం రాగానే ఎన్టీ రామారావుకు కొంచెం ఎంత అంటే బాగా అభిమానం కాబట్టి ఆ పాటలు చెప్పాను. 2020 ప్రాక్టీస్ పొలిటికల్ ఇంట్రెస్ట్ అని చెప్పి నేను జగిత్యాలకైనా 79, 80 వెళ్ళి అక్కడ ప్రాక్టీస్ చేసిన. సబ్ డివిజన్ 81లో పోటీ చేసిన. జస్ట్ దాకా ఓటింగ్ వచ్చింది 22 సంవత్సరాలు.
ఇంకా ఫస్ట్ కన్వీనర్ నేనైనా అప్పటికి ఎట్లా వల్ల ఉండేది చీఫ్ కోఆర్డినేటర్ అని ఆయన ఎమ్మెల్యే 83 పోటీ చేసినప్పుడు నాకు టికెట్ వస్తే అప్పుడు మనకు ప్రిపేర్ లేవని చెప్పి అప్పుడే జీవన్ వచ్చిండు దాంట్లో అంతా జీవన్ పోటీ చేసిండు. ఆ రకంగా పాలిటిక్స్ ఎంటర్ అయినా అప్పుడు టీడీపీ కన్వీనర్ ఇచ్చిండు నాయల భాస్కర్ 84లో వచ్చి రావడం వల్ల జీవన్ రెడ్డి ఎమ్మెల్యే మంత్రి అటు వెళ్ళిపోయాడు. నేను యాక్టివ్ అయ్యి మంత్రిగా ఎమ్మెల్యే పోటీ చేసి గెలిచి మంత్రి 85 లో ఆ టైంలో కాంపిటీషన్ లేదన్నా మీకు? లీడర్ కాంపిటీషన్స్ ఉంటారు కదా పక్కన మీ అట్లా మాట్లాడితే మన కరీంనగర్ జిల్లా అనేది కాటారం కూడా కరీంనగర్ జిల్లాలో ఉండదు కదా. అప్పుడు వెలుమలు బీసీలకు ఎక్కడ అవకాశం వచ్చింది. మరి ఆ కాంపిటేషన్ ఎట్లా? శ్రీధర్ బాబు కూడా అప్పుడు యూనివర్సిటీ ఒకడు అప్పుడు సీఎం అండ్ మంత్రి నుంచి కానీ వీళ్ళంతా మాలే చొక్కరావు వాళ్ళే కూడా ఇందిరావు వచ్చుంటే ఇందిరావు పెద్ద ఉప్పెన 83 ప్రాక్టీస్ చేస్తుంటే నేను ఆ పైసలు ఖర్చు పెడుతుంటే అయితే అట్లా మంచి యువకులను ఎంకరేజ్ చేయాలని ఇలాంటి యువకులు ఎంకరేజ్ చేసిండు. నేను కన్వీనర్ అయినానికి 24 ఇయర్స్, నేను మినిస్టర్ అయినానికి 28 ఇయర్స్. అప్పటికి వేమనాడ దేవస్థానం ఇచ్చిండు. తర్వాత స్పిన్నింగ్ రామన్న గారు ఉంటే అത്ര స్పిన్నింగ్ గురించి సర్వే చేసిండు. ఆ రకంగా ఇండియాలో కొంచెం బీసీస్లో ఎస్సీస్ యూత్ను ఈవెన్ అగ్రవర్ణాలు రైతులను కూడా యూత్ ఇంకా ఫస్ట్ వచ్చిన డబ్బులు ఉందాలే కాదు యాక్టివ్గా సోషల్గా వర్క్ చేస్తారు కమిట్మెంట్ ఉందని ఆయన చాలా మందిని ఎంకరేజ్ చేసిండు. అది పరిస్థితి. నైస్ అంకుల్. అక్కడ నుంచి తర్వాత ఎలా ఉంటుండే అంకుల్? తర్వాత మీ పొలిటికల్ జర్నీ 85లో అయిన తర్వాత మీరు పొలిటికల్కి వచ్చినాక పొలిటికల్ జర్నీ కాబట్టి గవర్నమెంట్లో నేనే ఫస్ట్ మినిస్టర్ కాబట్టి నేను కూడా టీడీపీలో కదా. అయితే టీడీపీలో కష్టపడడానికి పోయినతో ఉంటుండే 80లో అక్కడ వేరే వర్తం కాబట్టి సుల్తాన్ దేవాను జిల్లా చైర్మన్ చేసుకొచ్చింది. నేను అనుకున్న వాళ్ళకి నరసింహారావు కూడా నేను చెప్పిన టికెట్ ఇట్లా మల్లేశ్వరానికి గవర్నర్ ఆయన ఎమ్మెల్యేస్ కూడా నేను చెప్పిన వాళ్ళకి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చాను. ఎన్టీఆర్ ఇస్తారు నాకు కూడా తెలియదు నిశ్వాసం రాసిన నేను చెప్పి వచ్చేసినాయి 85లో. కాబట్టి అట్లా డేట్స్ పప్పు అయిపోయింది. అండ్ ఇంకొకటి అంకుల్ నేను అడగాల్సింది, ఎలా ఉంటుండే రామారావు గారితో మీకు జర్నీ? ఎలా ఉంటుండే? ఎలా సన్నిహితం ఎలా ఉంటుండే? చాలా గొప్పగా వస్తుండే, లైక్ చేస్తుండే, అందరిని ప్రధానం చేస్తుండే. నన్ను రాజేష్ ఆయన లైక్ చేస్తుండే బాగా. ఆయనకు డబ్బు అట్లనే పోటీ చేసేవాడికి జీవన ఎక్సైజ్ ఇస్తే డబ్బులు బాగుంది, తట్టుకోవడం కష్టం అంటే డబ్బులు లేదు. నేను ఒకసారి 2 సార్లు వస్తా, బీసీలు ఎంకరేజ్ చేయాలి ఆయన నేను చెప్పి ఆయన పార్టీ ప్లాంట్ కాబట్టి నాకు టికెట్ ఇవ్వాలని ఆయన ఒకసారి 2 సార్లు ఇచ్చుకుని కష్టపడ్డాడు. ఒకసారి 2 సార్లు జరిగి జగిత్యాల పోటీ ప్రచారం చేస్తేనే నేను ఆ రోజు ఎలక్షన్లో నామినే టికెట్ వచ్చినానికి నాకు 10,000 రూపాయలు కూడా లేవు. ఆయన ఫస్ట్ ఒకసారి అయితే 5,000 సరిపోతాయి మీటింగ్ అక్కడిక్కడ మేనేజింగ్ చేయడానికి, కోఆర్డినేట్ చేయడానికి. కాబట్టి అది గోల్డెన్ డేస్ దానిలో. అంతా ఒక చిన్న ఏజ్ లో మీరు ఎమ్మెల్యే నుంచి మినిస్టర్ అవ్వడం, అది కూడా ఎన్టీ రామారావు గారి టైంలో. తర్వాత 89 to 94 వరకు పార్టీ ఓడిపోయారు. పార్టీ కష్టపడ్డారు. 94లో కూడా ఏదో కారణాల వల్ల టికెట్ మిస్ అయితే జడ్పీ చైర్మన్ ఇచ్చారు జిల్లా పరిషత్ టీడీపీ నుంచి. కాకపోతే నేను జడ్పీ చైర్మన్ 1 year తర్వాత ఆయన చనిపోవడం వల్ల కొంత బ్యాక్ అయిందంటే జిల్లా పరిషత్ ఉంది పొలిటికల్గా. జిల్లా ఇదని ఫైనాన్స్ కమిషన్లో కేసీఆర్ ఇచ్చిండు. తెలంగాణ ఎడ్యుకేషన్లో కష్టపడి తెలంగాణ రావాలని పోరాటం చేసిన 2001 నుంచి కాబట్టి ఆయన గుర్తింపు ఆయనే ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ ఇచ్చిండు టీఆర్ఎస్ నుంచి. అప్పుడు ప్రజెంట్ ఉన్న టీఆర్ఎస్ పార్టీ. ఓకే. అట్లా ఫైనాన్స్ కమిషన్ కూడా బాగా చేసిన అది. కేసీఆర్ ఇద్దరు రూమ్మేట్లో కాబట్టి ఆయన కొంచెం మంచిగానే ఎంకరేజ్ చేసిండు. ఇంకా అవకాశాలు అట్లే కంటిన్యూషన్గా మంత్రి ఉంటే ఎమ్మెల్యే ఉంటే అదే వస్తుండే. జిల్లా పరిషత్ వెళ్ళి మళ్ళీ ఫైనాన్స్ కమిషన్ వచ్చి ఈ రకంగా నేను మొత్తం మీద కష్టపడడానికి ఫలితం ఉంటుంది.
ఇప్పుడు యూత్ మంచి ఎడ్యుకేటర్స్ మంచి వాళ్ళు రాజకీయం రావాల్సిన అవసరం ఉంది. వచ్చిన అవస్థ ఏంటంటే ఇప్పుడు ఏ డబ్బు ఉన్నోళ్ళు ఏ బిజినెస్ అదే చెప్పాలనుకుంటున్నా. ఇప్పుడు ప్రజెంట్ పొలిటికల్ కావాలన్నా, పాలిటిక్స్ ఎంట్రీ కావాలన్నా పైసలు ఉంటే సరిపోతుంది. పైసలు ఉంటే సరిపోతుంది అంటే ఒకటి పెట్టుకుని వస్తున్నాడు మైండ్ లో. అది ఎంతవరకు నిజం? అది కోట్ల కొద్ది చేసినారు, ఓడిపోయినారు. కోట్ల కొద్ది ఒకసారి అటో ఇటో అయినంత మాత్రాన మళ్ళీ వాళ్ళు కరెక్ట్ ఉంటారని కాదు. కాబట్టి ఇప్పుడు బీసీ యూత్ కు ఛాన్స్ ఇస్తానికి బీసీ రిజర్వేషన్స్ కూడా ఇవ్వాలి. ఎందుకంటే కాన్స్టిట్యూషన్ ప్రపంచంలో మన భారతదేశంలో ఇప్పటి వరకు ఎంత కష్టపడ్డా కొన్ని ఇప్పుడు బీసీస్ దాదాపు 50% ఉంటారు, ఎస్సీస్కి వెళ్తే ఎక్కువ ఉంటారు. 25% ఉన్న ఓసీలు రాజ్యం వెళ్తారు. అది వెళ్ళొద్దని కాదు, అందులో మంచి వెల్ ఎడ్యుకేట్స్ వచ్చి దీనిలో కూడా బీసీ ఎస్సీలలో కూడా వెల్ ఎడ్యుకేట్స్ ఉన్నారు. వీళ్ళు ఎంకరేజ్ చేయాలంటే రిజర్వేషన్ పెంచినప్పుడు వీళ్ళందరూ కష్టపడి పైకి వచ్చి దాన్ని ఒక మంచి కంట్రీ డెవలప్మెంట్, దేశాన్ని రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేసే అవకాశం వస్తుంది. మంచి అసలు మంచి వాళ్ళు రావడం ఇంపార్టెంట్. అప్పుడు ఎన్టీ రామారావు, ఇందిరాగాంధీ టైంలో యూత్ కొత్త వాళ్ళు వచ్చింది. నైస్ అంకుల్, మీ పాస్ట్ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ. నైస్ ఇన్స్పిరేషన్. థ్యాంక్ యూ. నైస్ థ్యాంక్ యూ అంకుల్.